అందరికీ నమస్కారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి బ్రిడ్జ్ కోర్సుకు స్వాగతం. ఈరోజు మనం గణితంలో స్థాన విలువలు 4 అంకెల సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనం గురించి నేర్చుకోబోతున్నాం. పిల్లలు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి మనము ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకునే ముందు సంఖ్యలు అంటే ఏమిటో మనకు తెలుసు. వస్తువులను లెక్కించడానికి ఉపయోగించేవి సంఖ్యలు అంటాం. ఆ సంఖ్యలలో 1 అంకె సంఖ్యలు మనకు తెలుసు, 2 అంకెల సంఖ్యలు తెలుసు, 3 అంకెల సంఖ్యలు తెలుసు, 4 అంకెల సంఖ్యలు, ఈ విధంగా పెద్ద అంకెల సంఖ్యల వరకు మనకు ఉన్నాయని మనకు తెలుసు. మరి వాటిని చదవడానికి, మనము వాటిని రాయడానికి, వాటితో పరిక్రియలు జరపడానికి ఏ పూర్వ భావనలు అవసరమో వాటిని ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 4 అంకెల సంఖ్యల యొక్క సంకలనము మరియు వ్యవకలనము స్థాన విలువల ఆధారంగా ఏ విధంగా కనుగొంటామో ఈ రోజు నేర్చుకుందాం. ఒకసారి స్క్రీన్ పై చూడండి. ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి మీరు 4 అంకెల సంఖ్యలలో ఉన్నటువంటి అంకెల స్థాన విలువల గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా 4 అంకెల సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనం గురించి అవగాహన పొందుతారు. సంకలనము మరియు వ్యవకలనాలతో పొందిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించగలుగుతారు. ఇప్పుడు ఒక సందర్భాన్ని చూద్దాం. పిల్లలు, సుధాకర్ అనే అతను తన పిల్లల కోసము సైకిల్ కొందామనుకున్నాడు. షాపుకు వెళ్ళిన సుధాకర్కి షాపు యజమాని రకరకాల సైకిళ్ళు చూపిస్తున్నాడు. చిన్న సైకిలు ధర 2450 రూపాయలుగా చూపించాడు. అదేవిధంగా మధ్య రకం సైకిల్ ధర 2875గా చూపించాడు. అదేవిధంగా ఒక పెద్ద సైకిల్ ధర 3470 రూపాయలుగా చూపించాడు. ఎందుకంటే షాపులో వివిధ రకాల సైజుల్లో సైకిళ్ళు ఉంటాయి కదా, ఆ విధంగా చూపించారనమాట. ఒకసారి మళ్ళీ సంఖ్యలకు వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఏం కనబడుతుంది మనకు స్క్రీన్ పైన? 2450, 2875, 3470. నిజానికి ఇవి సంఖ్యలు అంటాం కదా, ఇవి 4 అంకెల సంఖ్యలు అని మనకు తెలుసు. మరి నిజానికి ఇవి చదవాలంటే మనకి ఏం తెలియాలి? వీటిని ఎలా చదువుతాం? ఈ సంఖ్య చదవాలంటే మనకు ముందుగా సంఖ్యలో ఉన్నటువంటి అంకెలు ఏవి ఉన్నాయో గుర్తించబడి ఆ అంకెల యొక్క స్థాన విలువల గురించి తెలిసి ఉండాలి. మరి ఒకసారి చూద్దాం. ఇక్కడ 2, 8, 7, 5 మొత్తం కలిపి ఒక 4 అంకెల సంఖ్య ఇవ్వబడింది. మరి దీన్ని ఏ విధంగా చదవాలి అంటే, దీంట్లో ఏ అంకెల్ని ఒకసారి గమనించండి. 5 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 2 ఉంది. నిజానికి 5 యొక్క విలువ ఎంత? 5. అదేవిధంగా 7 యొక్క విలువ 7. 8 యొక్క నిజమైన విలువ 8. 2 యొక్క నిజమైన విలువ 2. కానీ ఇవన్నీ ఒక చోట చేర్చినప్పుడు ఏర్పడే 4 అంకెల సంఖ్య ఏ విధంగా చదువుతున్నాము అంటే, 5 1ల స్థానంలో ఉంది, 7 10ల స్థానంలో ఉంది, 8 100ల స్థానంలో ఉంది, 2 1000ల స్థానంలో ఉంది. మరి వీటిని ఎలా చదువుతామో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూడండి, 5 1ల స్థానంలో ఉంది కాబట్టి 5 యొక్క స్థాన విలువ 5 × 1 5 అయింది. అదేవిధంగా 7 10ల స్థానంలో ఉంది కాబట్టి 7 యొక్క స్థాన విలువ 70 అయింది కదా. తర్వాత 8 100ల స్థానంలో ఉంది కాబట్టి 8 యొక్క స్థాన విలువ ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? 8 × 100 800 అవుతుంది. అదేవిధంగా 2 1000ల స్థానంలో ఉంది కదా, ఇప్పుడు 2 యొక్క స్థాన విలువ కూడా మనం చెప్పవచ్చు. అదేంటి? 2 × 1000 2000 అయింది. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, 1ల స్థానంలో ఉన్నప్పుడు 1తో గుణిస్తున్నాము ఆ అంకెని, 10ల స్థానంలో ఉన్నప్పుడు ఆ అంకెని 10లతో గుణిస్తున్నాము, 100ల స్థానంలో ఉన్నప్పుడు ఆ అంకెని 100లతో గుణిస్తున్నాము. అదేవిధంగా 1000ల స్థానంలో ఉన్నప్పుడు ఆ అంకెని 1000తో గుణించి స్థాన విలువ 2000గా చెప్పాం కదా. ఈ విధంగా స్థాన విలువలను ఉపయోగించి మనము సంఖ్యలు చదవడం అనేది మనకు చిన్న తరగతుల్లోనే చూసాం. అయితే 4 అంకెల సంఖ్యల కూడికలు ఏ విధంగా చేస్తామో ఒకసారి మనం గమనిద్దాం. 5367 మరియు 2130ల మొత్తం ఎంత? 5367 ఇది 2130 చదువుతున్నా చూడండి. ఎందుకంటే 7 1ల స్థానంలో ఉంది. ఇక్కడ 5367లో 7 1ల స్థానంలో ఉంది కాబట్టి 7 దాని యొక్క స్థాన విలువ, 6 10ల స్థానంలో ఉంది కాబట్టి స్థాన విలువ 60, 3 100ల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 300, 5 1000ల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 5000 అయింది. అదేవిధంగా ఇక్కడ 2130లో చూడండి, 0 1ల స్థానంలో ఉంది కాబట్టి 0 × 1 0నే కదా, కాబట్టి 0 ఉంది దాని స్థాన విలువ. 3 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 3 10ల 30 అయింది. అదేవిధంగా 1 100ల స్థానంలో ఉంది, దీని నిజమైన విలువ 1 కానీ ఈ అంకె యొక్క స్థానాన్ని బట్టి దీని విలువ మారింది చూడండి, 100 అయింది ఇది. అదేవిధంగా 2 అనేది 1000ల స్థానంలో ఉంది కాబట్టి 2000 అయింది. అందుకనే మనం సంఖ్యలను చదివేటప్పుడు స్థాన విలువలను చాలా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యను మొత్తం ఎంత ఊహించగలరా అన్నప్పుడు ఏం చేస్తాం సాధారణంగా అంటే, ఇక్కడ 5367లో 5000 ఉన్నాయి, ఇందులోనేమో 2000 ఉన్నాయి కదా. మరి 5000 2000 కలిపితే మొత్తం దాదాపుగా ఎంత కావాలి? 7000 కావాలి.
అంటే ఫలితంలో 7000 ఉంటాయని మనకు తెలుస్తుంది. ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి? 300 ఉన్నాయి. ఇందులో ఎన్ని వందలు ఉన్నాయి? 100 ఉంది కదా. అంటే 300 100 కలిపితే మొత్తం 400 అవుతాయి కదా. 7400 అవుతాయి. కానీ సుమారుగా 5367ను 2130తో కలిపినప్పుడు వాటి మొత్తము సుమారుగా ఎంతవరకు ఉండొచ్చట? ఫలితము 7400 వరకు ఉండొచ్చు. అంటే కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. సరేనా? ఇది అంచనా వేయడం అంటాం దీన్ని. సరే, ఫలితం దగ్గరగా మనం అంచనా వేశాం. ఇది సరి అయినదైతే కాదు, ఖచ్చితమైనదైతే కాదు. మరి ఏ విధంగా కనుక్కుంటామో ఒకసారి చూద్దాం. చూడండి, స్క్రీన్ పైన మనకు కనబడుతుంది. 5367ను 2130తో మనము కూడిక చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం ఏం చేశాము? ఈ 5367ను 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000ల స్థానము గుర్తుంచుకొని 2136 సంఖ్యను కూడా అదే స్థానాలకు అనుగుణంగా ఒకదాని కింద ఒకటి వేస్తూ కూర్చుకున్నాం. అంటే ఈ విధంగా మనము రాసుకున్నాం కదా. అంటే అర్థమేంటిది? 5000ను కలుపుతున్నాము, 2000 కలుపుతున్నాం కాబట్టి 7000 అయింది. 300 కలుపుతున్నాము, 100 కలుపుతున్నాం కాబట్టి 400 అయింది. 60 30 కలుపుతున్నాం కాబట్టి 90 అయింది. ఇక్కడ 7 0 కలుపుతున్నాం కాబట్టి 7 అయింది. అంటే ఇక్కడ మనకు ఆలోచనలో మనకు ముందుగానే రావాలి. ఇక్కడ ఏంటంటే వేలను వేలతో కలపడము, వందల సంఖ్యలను వందల సంఖ్యలతో కలపడము, 10ల సంఖ్యను 10లతో కలపడము, 1ను 1లతో కలపడం ఇంకా చేయగలిగితే మనము సంకలనం కానీ వ్యవకలనం కానీ ఖచ్చితంగా దోషాలు లేకుండా చేయగలుగుతాము. అంతే, మనకు ఏ సంఖ్య ఇచ్చినా కూడా ఆ సంఖ్య యొక్క స్థాన విలువ ఆధారంగా విస్తరణ రూపంలో రాసుకోగలిగితే 5000 ప్లస్ 300 ప్లస్ 60 ప్లస్ 7 2000 ప్లస్ 100 ప్లస్ 30 ప్లస్ 0 రాసుకొని 1000లను ఒక దగ్గర, 100లను ఒక దగ్గర, 10లను ఒక దగ్గర, 1లను ఒక దగ్గర రాసుకొని కలిపి ఫలితాన్ని ఇవ్వగలిగితే మనము దోషం లేకుండా సంకలనం చేయవచ్చు. రైట్. ఇప్పుడు మనము ఇంకొక సందర్భాన్ని చూద్దాం. 4681ని 345తో సంకలనం చేయాలి. 4681 స్థాన విలువ ఆధారంగా ఇటు 1లు 10లు 100లు 1000గా గుర్తుంచుకున్నాం. 5 + 1 5 + 1 అన్నప్పుడు ఎంత? 5 వస్తువులు ఒక వస్తువుతో కలిపినప్పుడు 6 వస్తువులు వస్తాయి. 8 + 4 8 వస్తువులు 4 వస్తువులతో కలిపినప్పుడు 12 అవుతుంది. 8 + 4 ఎంత? 12. కానీ 12లో మనము 2నేమో ఇక్కడ రాసుకుంటున్నాము. ఇందులో ఉన్నట్టు 10 అయితే ఏదవుతుందో ఆ 10ని 100ల స్థానంలోకి తీసుకెళ్తున్నాం. దాన్ని 10ని తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు ఏమైంది? 100ల స్థానంలో చూడండి, 6 3 ఉంటే 9 రావాల్సింది 100ల స్థానంలో. కానీ ఇక్కడ ఏమైంది? ఇంకొక 100 ఎక్స్ట్రా కలిసింది ఇక్కడ కదా. కాబట్టి 100 600 700 ప్లస్ 300 అంటే మొత్తం 1000 అయింది. ఇక్కడ 1000 అంటే 1ని 1000ల స్థానంలో రాసుకున్నాం. ఇప్పుడు 1 4 ఎంత అయింది? 5 అయింది. అంటే మనకు మొత్తము 5026 అని చదువుతాం. దీన్ని ఎంత చదువుతాం? దీన్ని 5026 అని చదువుతాం. ఈ విధంగా ఫస్ట్ మనం సంకలనాలను ఫలితాలను అంచనా వేయడము, ప్రక్రియ ద్వారా ఖచ్చితమైనటువంటి జవాబులను కనుక్కోవడం అనేది చేయాలి. తర్వాత సుధాకరు మనము ముందనుకున్నట్టుగా 2 పిల్లల కోసం సైకిల్ కొందాం అనుకున్నారు కదా. 2 మధ్య రకం సైకిల్ మరియు పెద్ద రకం సైకిల్ కొందాం అనుకున్నాడు 2 పిల్లలకి. మరి ఆ షాప్ యజమానికి ఎంత డబ్బు చెల్లించాలి మొత్తము? మధ్య రకం సైకిల్ ధర ఎంత మనకు ఇచ్చాడు? ఇక్కడ 2875 మనం ఇంతకుముందు చూసాం. అదేవిధంగా పెద్ద సైకిల్ ధర 3480 ఇచ్చాడు. మనం సంకలనం చేసేటప్పుడు ఏమనుకున్నాము? 1లు 10లు 100లు 1000 ఆధారంగా మనం ఒకదాని కింద ఒకటి అప్రాపరియేట్గా దానికి తగ్గట్టుగా మనం అంకెలను రాసుకొని వాటిని 5 + 0 5, 7 + 8 15 వస్తుంది. ఇక్కడ 5 రాసుకొని 1 ఎక్కడికి పోవాలి? నెక్స్ట్ దాంట్లో తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 1 అనేది మనకు తీసుకోవడం జరిగింది. ఇక్కడ 1 + 8 9, 9 + 4 13. 13లో మనం ఏం చేసాం? 3ని 1వ స్థానంలో 3ని ఇక్కడ రాసుకొని ఫలితంలో మళ్ళీ 10ల స్థానంలో ఉన్నట్టు 10 అంటే 1ని 1000ల స్థానంలో తీసుకెళ్ళాం. కాబట్టి ఇక్కడ ఏమైంది? 1 + 2 3 + 3 6000 అయింది. 6355 అయింది. ఇది ఖచ్చితంగా మనము కనుక్కోగలిగాము. కాబట్టి సుధాకరు షాపు యజమానికి చెల్లించాల్సిన మొత్తము 6355 రూపాయలు. అంటే సంకలనం చేసేటప్పుడు మీరు గమనించండి, ఆ సంఖ్యలు ఒకవేళ పక్కపక్కన రాసి ఉన్నా, సంకలనం గుర్తు ఉపయోగించి రాసి ఉన్నా, మనం చేయాల్సింది ఏంటంటే నిజానికి సంఖ్యలలో ఉన్నటువంటి సంఖ్యల యొక్క స్థాన విలువల ఆధారంగా దాన్ని విస్తరించుకొని 1000ను 1000 స్థానంతో, 100లను 100 స్థానంతో, 10లను 10ల స్థానంతో, 1లను 1ల స్థానంతో ముందుగా సంకలనం చేసి ఆ తర్వాత ఆ ఏర్పడే సంఖ్యల్లో మళ్ళీ 10లు కానీ 100లు కానీ 1000 కానీ ఉంటే మళ్ళీ దాని పక్క స్థానంలోకి మార్చి మనము మొత్తం ఫలితాన్ని
చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇది సంకలనం అంటాం. ఇది చాలామంది పిల్లలు చేయగలుగుతారు, మీరు అందరూ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే మనం ప్రతిరోజు షాప్కి వెళ్ళినప్పుడు 65 రూపాయలు పెట్టి ఒక కిలో చక్కెర కొన్నామనుకోండి, అదేవిధంగా 120 రూపాయలు పెట్టి ఒక టీ పొడి ప్యాకెట్ కొన్నాం, మరి మొత్తం షాప్ యజమాని చెల్లించాల్సింది ఎంత అన్నప్పుడు ఇక్కడ 65, అక్కడ 120, అంటే దాదాపుగా ఇది 100 కంటే ఎక్కువ ఉంది, ఒకటి 100 కంటే తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాము, రెండింటిని 100లకు సమానం చేసుకొని ఇది 65, ఇది 120 అంటే దాదాపు 100 అనుకుంటే 200 దగ్గర చెల్లించాలి. 200 కంటే కొంత తక్కువ చెల్లించాలి. ఎంతవరకు అప్పుడు అంటే 65ను 120తో కలుపుకొని 185 రూపాయలు చెల్లించాలి. కానీ మనం అప్పుడు తీసుకెళ్లాల్సిన డబ్బు ఎంత అంటే సుమారుగా 200 రూపాయలు తీసుకెళ్తాం కదా. మరి ఆ విధంగా మనం ఫలితాలను ఫస్ట్ అంచనా వేసి తర్వాత స్థాన విలువల ఆధారంగా అంకెలను సరిగా రాసుకొని మనము సంకలనం చేయడం ద్వారా కూడికలను మనం తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు కదా. చూడండి, ఈ క్రింది కూడికలో పొరపాటు ఎవరిది అని ఒకటి ప్రశ్న ఉంది, మీకు టాస్క్ ఆలోచించాలి. రవి ఒక కూడిక చేశాడు. ఎలా చేశాడు చూడండి, 5347ను 3981తో కూడిక చేశారు. ఎంత వస్తుంది ఆన్సర్ ఒకసారి మీరు ఊహించండి. ఆన్సర్ కంటే ముందు 5000, 3000 అంటే 8000 దగ్గర రావాలి. అక్కడ 300 ఉన్నాయి, ఇక్కడ 900 ఉంది, అంటే దాదాపు 1200 ఉంది. అంటే 1200 అంటే మళ్ళీ 1200. అంతకుముందు 5000, 3000, 8000, 1200 అంటే 1000 ఇంట్లో తీసుకెళ్తే 9000, అంటే సుమారుగా ఫలితం 9000 దగ్గరలో ఉండాలన్నమాట కదా. రవి ఎలా చేశారో చూద్దాం. 9328 వచ్చిందంట. ఒకసారి చూడండి, 7 + 1 8, రైట్. 4 + 8 12, ఇక్కడ ఎంత అవుతుంది 12 వస్తుంది. 12లో 2ని ఇక్కడ తీసుకున్నారు, 1ల స్థానంలో. 1ని మనం ఏం కావాలి, 100ల స్థానంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి 1 + 3 4, 4 + 9 13 వస్తుంది. ఇక్కడ 13లో మనం ఏం చేసేయాలి, ఇక్కడ 3ని మళ్ళీ ఇక్కడ తీసుకొని 1ని మళ్ళీ మనము 1000ల స్థానంలోకి తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ 1000 + 5 6000 + 3 అంటే 9000 అయింది. కాబట్టి 9328 అయింది. ఇది సరి అయింది కదా, అవునా? సరే, సీత ఎలా చేసిందో చూద్దాం. సీత 5347ను 3981ని కలిపి ఏ విధంగా ఫలితాన్ని పొందిందో ఒకసారి చూద్దాం. సీత కూడా ఫలితాన్ని సరిగ్గా అంచనా వేయగలిగింది. అంచనా సరిగ్గానే ఉంది, కానీ ఖచ్చితమైన విలువలు పొందడంలో ఏమైనా పొరపాటు ఉందా చూద్దాం. 7 + 1 8, మొత్తం 8 కరెక్ట్ ఉంది. 4 + 8 12, 12లో 1ల స్థానంలో 2 ఉంది, సరిగ్గా చేసింది. 1ని 100ల స్థానంలో తీసుకొని అన్నప్పుడు 1 + 3 4, 4 + 9 ఎంత రావాలి, 13 రావాలి. అంటే ఇక్కడ 12 రాసింది. అంటే ఇక్కడ 1ని ఇక్కడ ఏదైతే 4 + 8 12 వస్తుందో 12లో 2 1ల స్థానంలో ఉంది, అది ఫలితంలో తీసుకొని ఈ 10ల స్థానంలో ఉన్నటువంటి 1ని 100ల స్థానంలోకి మార్చుకోలేకపోయింది. అంటే స్థాన విలువలను సరిగా గుర్తించలేకపోయింది. 9328 రావాల్సింది 9228 వచ్చింది. అంటే సీత కొంచెము స్థాన విలువల భావనలో కొంత లోపాన్ని కనపరిచింది. కాబట్టి ఈ విధంగా దోషాన్ని చేయడానికి అవకాశం వచ్చింది. స్థాన విలువల పట్ల అవగాహన ఉంటే అసలు మనము సంకలనం కానీ వ్యవకలనం కానీ దోషాలు చేసే అవకాశమే ఉండదు. సరేనా? మరి ఇప్పుడు మనము ఇంకొకటి చూద్దాం. 4 అంకెల సంఖ్యల వ్యవకలనం గురించి మాట్లాడదాం. 4 అంకెల సంఖ్యల వ్యవకలనం గురించి మాట్లాడేటప్పుడు మనకు 6849, 3721 ఉంది. వీటిని 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000ల స్థానముల ఆధారంగా ఒకదానికి ఒకటి రాసుకొని 9 వస్తువుల నుంచి ఒక వస్తువు తీసివేస్తే 8, 4 వస్తువుల నుంచి 2 వస్తువులు తీసేస్తే 2, 8 వస్తువుల నుంచి 7 వస్తువులు తీసేస్తే 1, 6 వస్తువుల నుంచి 3 వస్తువులు తీసేస్తే 3. సులభంగా చెప్పగలిగాం. అంటే మొత్తం 3128 అయింది. దీన్నే ఇంకొక రకంగా మనం అర్థం చేసుకోగలిగితే 6000 మైనస్ 3000 ఫలితాన్ని అంచనా వేయగలిగితే 6000 మైనస్ 3000 చేస్తే ఎంత వస్తుంది అంటే ఫలితం 3000 దగ్గర రావాలి. రైట్? ఇప్పుడు ఫలితం 3000 దగ్గరలో ఉంది, కానీ ఖచ్చితంగా కనుక్కోవాలంటే ప్రక్రియను చేసుకుంటూ రావాలి. సరే, ఇంకొకటి చూద్దాం. 4 అంకెల సంఖ్యల వ్యవకలనంలో మనకి 6842, 1764 ఉంది. ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ 2 కంటే 4 పెద్దగా ఉంది. 2 వస్తువులోంచి 4 వస్తువులు తీసివేయలేము కదా. మరి అప్పుడు ఏం కావాలి, దీన్ని తీసివేయాలంటే ఒక 10 వస్తువులు ఎక్స్ట్రా కావాలి. 10లో నుంచి 10ల స్థానం నుంచి ఒక ఎక్స్ట్రా ఒక 10 కావాలి. తీసుకొని 12 చేస్తాను. అప్పుడు 12లోంచి 4 తీసివేయచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, 8 అవుతుంది. రైట్?
మరి 12 రావాలంటే మరి 10 ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను? ఈ ప్రక్క ఉన్నటువంటి 4 నుంచి ఒక 10 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 3 అవుతుంది. ఎందుకంటే 10 వేయింది కదా. 42 అంటే 40లో ఒక 10 తీసివేస్తే 30 అయింది. ఇక్కడ 12 వచ్చింది. 12 నుంచి 4 తీసేస్తే 8 అయిపోయింది. రైట్. ఇక్కడ అప్పుడు 30 అంటే 3 ఉంది. ఇక్కడ 3లోంచి 6 పోదు కదా. మరి అప్పుడు మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ 3కి ఇంకో 10 అవసరం. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి 10? ఇక్కడ వందల స్థానంలో 80 నుంచి అంటే దీని నుంచి ఒక 100 తీసుకుంటే ఆ 10 ఇక్కడికి వచ్చేసి 10 + 3 ఎంత అయింది? 13 అయింది. 13లోంచి 6 పోతే ఎంత? 7 అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే 800 యాక్చువల్గా, ఇందులోంచి ఒక 100 పోయింది కాబట్టి ఇక్కడ 700 ఉంటుంది ఇక్కడ. సో 700 నుంచి 700 పోతే ఎంత? ఇక్కడ 0. అదేవిధంగా 6000 నుంచి ఒక 1000 తీసివేయగా 5000. రైట్. ఇప్పుడు ఒకసారి మరి ఇంకొక సమస్య సాధించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4128 కనబడుతుంది. 248 అని ఉంది. 4128లోంచి 248 తీసివేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాము? 8 వస్తువుల్లోంచి 8 వస్తువులు తీసివేస్తే ఫలితము 0. 12లోంచి మనము 4 తీసివేస్తే 8 వచ్చింది. ఇక్కడ ఎంత ఉన్నట్టు విలువ? ఇప్పుడు 0 ఉన్నట్టు. మరి 0లోంచి 2 పోదు కదా. 0లోంచి 2 తీసివేయలేం కాబట్టి మళ్ళీ పక్కన ఉన్నటువంటి 4లోంచి ఒకటి తీసుకుంటే అప్పుడు ఇక్కడ 10 అవుతుంది. ఈ 10లోంచి 2 తీసివేస్తే ఇక్కడ 8 వస్తుంది. రైట్. అక్కడ అప్పుడు ఇక్కడ 4లోంచి మనము ఒకటి తీసుకున్నాం కదా. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 3 ఉంటుంది. 3లో మనకి ఇక్కడ ఏముంది? వేల స్థానంలో ఏం లేదు కాబట్టి 3లోంచి ఒక 0,000 అంటే 3000 మిగులుతుంది. 3880 మనకు ఫలితంగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఒక సమస్యను. మధ్య రకం సైకిల్ ధర కన్నా పెద్ద సైకిల్ ధర ఎంత ఎక్కువ అంటే ఇచ్చినటువంటి సంఖ్యలను మనము 1, 10, 100, 1000 ఆధారంగా మనం రాసుకొని వాటి నుంచి మనము తీసివేత చేస్తున్నాం. 0 కంటే 5 పెద్దది కాబట్టి 8లోంచి ఒక 10 తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది కదా. ఆ 10లోంచి 5 పోతే 5, 7లోంచి 7 పోతే 0. మరి అప్పుడు ఇక్కడ 4, 8 ఉంది. 4 కన్నా 8 పెద్దది కాబట్టి పోదు. కాబట్టి 3లోంచి ఒకటి తీసుకున్నాం. ఇక్కడ 14 అయింది. 14 నుంచి 8 పోతే 6. ఇక్కడ మరి 3లోంచి ఒకటి పోయింది కాబట్టి ఎంత అయింది? ఇక్కడ 2 అయింది. 2లోంచి 2 పోతే 0. అంటే మొత్తం మనకి ఇక్కడ దీన్ని ఏమి చదువుతాము? 605. మధ్య రకం సైకిల్ ధర కన్నా పెద్ద సైకిల్ ధర ఎంత ఎక్కువ అన్నప్పుడు దాన్ని వ్యవకలనం ద్వారా చూపించాలి. సపోజ్ 8 5 కన్నా ఎంత ఎక్కువ? 6, 7, 8 3 ఎక్కువ. లేదా 8 - 5 చేస్తే 3 వస్తుంది. 50 కన్నా 40 ఎంత తక్కువ? 50లోంచి 40 తీసివేస్తే 10 వస్తుంది. లేదా 40కి 10 కలిపితే 50 వస్తుంది. అదేవిధంగా 250 కన్నా 125 ఎంత చిన్న అంటే 250లోంచి 125 తీసివేయడం ద్వారా 125 ఫలితం వస్తుంది. అంటే తేడా అన్నా, భేదము అన్నా, ఎంత ఎక్కువ అన్నా, ఎంత తక్కువ అన్నా, పోల్చుకోండి అన్నా, ఇవన్నీ కూడా వ్యవకలనానికి సంబంధించినటువంటి, తీసివేతకు సంబంధించినటువంటి భావనలే. తర్వాత ఒకసారి చూడండి, 9254 మరియు 6085 మధ్య భేదం ఎంత? ఈ స్క్రీన్ పైన కనబడుతుంది, మీరే చూడండి ఒకసారి. సరి అయిందా కాదు? 4లోంచి 5 పోదు కదా. కాబట్టి 4 వస్తువుల నుంచి 5 వస్తువులు ఇవ్వలేం. కాబట్టి 54 అంటే 50లోంచి ఒక 10 తీసుకున్నాం. అంటే ఇక్కడ 14 అయింది. 14 - 5 9. తర్వాత మన 5లోంచి ఒకటి పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. మరి 4లోంచి 8 పోదు కదా. మరి అప్పుడు ఏం కావాలి? పక్కన 2లోంచి ఒకటి తీసుకోవాలి. అంటే ఒక 10 అన్నట్టు దీనికి సంబంధించి. అప్పుడు 14 నుంచి 8 పోతే 6 అయింది. రైట్. ఇప్పుడు ఇక్కడ 2లోంచి ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఆ 1 నుంచి 0 తీసివేస్తే 1 మిగిలింది. అదేవిధంగా 9లోంచి 6 పోతే 3 మిగిలింది. అంటే 9254 మరియు 6085 మధ్య భేదం ఎంత అంటే మనకు చూడగానే చెప్పవచ్చు, అంచనా వేయచ్చు. 9000, 6000 మధ్యన ఎంత భేదము? 9 కన్నా 6 ఎంత చిన్నది? 3 చిన్నది. 9000 కన్నా 6000 ఎంత చిన్న? సుమారుగా 3000 చిన్నగా ఉండాల్సిందే కదా. మరి అందుకే 9254లోంచి 6085 తీసివేస్తే మనకు 3169 వచ్చింది. ఇది భేదము అంటున్నాం మనం. స్క్రీన్పై చూస్తూ ఉండండి. ఒక గ్రామంలో 2475 మంది మగవారు మరియు 1837 మంది ఆడవారు ఉన్నారు. అయినా గ్రామ జనాభా ఎంత? అదేవిధంగా మగవారి సంఖ్య మరియు ఆడవారి సంఖ్యకు మధ్య తేడా ఎంత అని ఒక సమస్య ఇచ్చారు. సమస్యను సాధించే ముందు ఒకసారి అవగాహన చేసుకోండి.
మొత్తము 2475 అనే సంఖ్య కనబడుతుంది. అది మగవారు యొక్క జనాభా సూచిస్తుంది. 1837 మంది ఆడవారు ఉన్నారట. మొత్తం జనాభా అంటే మొత్తం సంకలనం చేస్తూ చెప్పాలి, అంటే మొత్తం కూడిక చెప్పాలి కదా. చూద్దాం ఒకసారి ఈ సంఖ్యను ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది మనము ఇప్పటికే సంకలనం నేర్చుకున్నాం కాబట్టి. 5, 7, 12. 12లో 2 ఒకటి స్థానంలో ఉంది కాబట్టి ఫలితాన్ని తీసుకొని ఆ 10ని మనము 1 10 స్థానంలో మార్చుకొని 1, 7, 8 + 3 11. 11లో 1ల స్థానంలో ఉన్న దాన్ని ఫలితంలో రాసుకొని 10ల స్థానంలో పక్క సంఖ్యకి తీసుకెళ్తే 1 + 4 5 + 8 13. 13లో ఉన్నటువంటి 1ల స్థానంలో ఉన్న దాన్ని ఫలితంలో రాసుకొని ఆ 10లను మరియు పక్క స్థానంలో తీసుకెళ్తే 1 + 2 + 1 అంటే మొత్తం 4. 4312 మంది మొత్తం గ్రామ జనాభా ఉన్నారు. అంటే సంకలనం చేయడం ద్వారా మొత్తం అనే భావం తెలిసింది. అదేవిధంగా మరి తేడా తెలియాలంటే ఏం కావాలి? తీసివేత కావాలి. చూడండి 5 - 7 పోదు కాబట్టి పక్క నుండి ఒక 10 తీసుకుంటే 15 అయింది. 15 - 7 8. తర్వాత ఇక్కడ 7లోంచి ఒక 10 పోయింది కాబట్టి 6 ఉంటుంది ఇక్కడ. అంటే 6 - 3 3. ఇక్కడ 4 8 ఉంది. అంటే 4లోంచి 8 పోదు కాబట్టి 2లోంచి 1 తీసుకోవాలి. ఇక్కడ 14 అయింది. 14లోంచి 8 ఎంత అయింది? 6 అయింది. అప్పుడు ఇక్కడ 2లోంచి 1 తీసుకున్నాం కదా, అప్పుడు 1 ఉంది కదా, 1 - 1 0 అయింది. అంటే పురుషుల సంఖ్యకు మరియు ఆడవారి సంఖ్యకు మధ్య తేడా ఎంత? 638 అయింది. పిల్లలు, మనము ఈరోజు ఏం నేర్చుకున్నామంటే 4 అంకెల సంఖ్యలను స్థాన విలువల ఆధారంగా చదవడము, అదేవిధంగా రాయడం నేర్చుకున్నాం. ఇంకా మనం 4 అంకెల సంఖ్యలతో కూడినటువంటి నిజ జీవిత సందర్భాలలో ఎప్పుడెప్పుడు సంకలనం చేస్తాము, ఎప్పుడెప్పుడు వ్యవకలనం చేస్తామో వాటిని గుర్తు చేసుకున్నాము. స్థాన విలువల ఆధారంగా తీసివేతలు కానీ కూడికలు కానీ ఎలా చేయాలో ప్రక్రియ నేర్చుకున్నాము. దోషాలు లేకుండా ఎలా చేయాలో కూడా మనము దాంట్లో ఉన్నటువంటి తార్కికతను గురించి ఆలోచించాము కదా. మరి ఈ జ్ఞానాన్ని మనము అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకొని ముందు తరగతుల్లో మనము అభ్యాసం కొనసాగించేందుకు వీలుగా మనము ఈ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నమాట. స్క్రీన్ పైన కనబడుతుంది, ఒక్కసారి చూడండి. 4876 3274లను కూడండి. 8531లో నుండి 5346ను తీసివేయండి. ఒక టేబుల్ ధర 2650 రూపాయలు మరియు ఒక కుర్చీ ధర 975 రూపాయలు. ఈ 2 వస్తువుల మొత్తం ధర ఎంత? 8675లో 8 మరియు 7ల స్థాన విలువల మధ్య భేదం ఎంత? స్థాన విలువలు చూసి వాటి మధ్య భేదం ఎంత కనుక్కోండి. ఈరోజు మనము చాలా విషయాలు చర్చించుకున్నాం. మరి ఒకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.